welcome to my channel. Today I am going to show you how I made this soft and tasty banana cake. ఇది చాలా ఈజీ రెసిపీ అండ్ సూపర్ ఫ్లఫీ టూ. సో నేను ఈ రెసిపీ కోసం అయితే ఫస్ట్ ఒక 2 ripe బనానాస్ అయితే తీసేసుకున్నాను. ద మోర్ రైప్ దే ఆర్ ద బెటర్ స్వీట్ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇలా 2 బనానాస్ని తీసుకొని చక్కగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత I added half cup sugar and quarter cup of oil. సో ఇవన్నీ బాగా మిక్సీ పట్టేసుకోవాలి until it becomes smooth and creamy mixture. చూసారా, ఇలా స్మూత్ మిక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకొని తర్వాత I added half teaspoon of vanilla essence for that nice aroma, and I added half cup of maida, 1 teaspoon of baking powder, half teaspoon baking soda, and 2 tablespoons of cocoa powder, and half cup of milk. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ చాకో చిప్స్ ఇఫ్ యూ లైక్. నేనైతే నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. సో నేనైతే ఫస్ట్ ఒక తావాని స్టవ్ మీద పెట్టి మంట సిమ్లో పెట్టేసి 5 minutes హీట్ అవ్వనిచ్చాను. అది హీట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ని నేను ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసేసుకొని ఆ తావా మీద పెట్టేస్తాను విజిల్ తీసేసి. అండ్ అరౌండ్ 40 minutes తర్వాత చూస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. అది మీ దగ్గర ఓవెన్ ఉంటే మీరు at 180 degrees ఫర్ అరౌండ్ 30 minutes పెట్టేస్తే కేక్ బేక్ అయిపోతుంది. నేనైతే ఇలా పెట్టేస్తాను ప్రెషర్ కుక్కర్లో. కేక్ చక్కగా పఫ్ అయింది. సో ఇలా చేసి ట్రై చేయండి అట్ హోమ్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ టీ టైమ్ ఆర్ స్నాక్ టైమ్. And if you like this video, please like, share and subscribe to my channel for more simple homemade recipes. Thanks for watching.